హాయ్ అండి. ఈరోజు మనమైతే ఓ ప్లేస్కి వచ్చేసాం. ఇంట్లో పనులన్నీ చేసి రోజు అయితే అలసట అనిపించింది అనమాట. సరే ఈరోజు ఇక్కడికైతే వద్దాము, దేవుని దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చేసామండి. అలాగే వినాయక చవితి చేసుకోలేదండి, వరదలు వచ్చినాయి కదా, అదంతా సరిపోయింది. ఇంకా సరే దేవుణ్ణి దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చాము. విద్యా తరపున సితారా అనమాట. ఆర్టీసీ కాలనీ బస్ స్టాండ్ ఉంటుంది కదా, అక్కడ దగ్గరలో అయితే మనకి విజయవాడలోని 72 అడుగుల గణేష్ని అయితే పెట్టారు కదా, అక్కడికి అయితే వచ్చేసాం అనమాట. మేము వెళ్ళిన రోజు ఏంటంటే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉన్నారు, బాగా ఫ్రీగా అయితే దర్శనం అయితే జరిగిందనమాట. చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా మట్టితోనే తయారు చేశారని చెప్పారు. టైమింగ్స్ కనుక్కున్నానండి. మార్నింగ్ అయితే 6 కల్లా వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే నైట్ 9:30 వరకు అయితే మీరు ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. ఆఫ్టర్నూన్ అయితే రండి, ఫ్రీగా అయితే ఉంటుంది అని చెప్పారనమాట. ఇంకా మాకేంటంటే కొంచెం నైట్ టైం అయితే ఖాళీ దొరికిందని చెప్పి ఇలా మేము మా రిలేటివ్స్తో కలిసి అయితే వచ్చేసామండి దర్శనం చేసుకోవడం కోసం. డూండి గణపతి అనమాట. ఇంకా ఇదంతా కూడా ఫ్లడ్ అయితే వచ్చింది కదా ఆ టైంలో, ఇంకా అప్పటికప్పుడే ఇంకా నడవడానికి దర్శనం చేసుకోవడానికి అయితే ఇదంతా కూడా ఇలా కట్టారనమాట. కింద చూస్తున్నారు కదా అండి, అక్కడంతా కూడా వాటర్ ఉండే అనమాట. ఇంకా జనాలు ఇబ్బంది పడుతున్నారు రావడానికి అని చెప్పి ఇంకా అప్పటికప్పుడైతే ఇదంతా కూడా నడవడానికి చిన్న వంతుల్లాగా అయితే కట్టేశారనమాట. లైటింగ్స్ పెట్టి ఇదంతా కూడా డెకరేషన్ అయితే చేశారండి. తర్వాత వచ్చేసి 9 రోజులు అని చెప్పి అనుకున్నారు, కానీ వరద వచ్చింది కదా, అందువల్ల ఎక్కువ మంది రాలేదని చెప్పి ఇంకా కొన్ని రోజులు అయితే పొడిగించారనమాట. ఈ మంత్ 28 వరకు అయితే మన గణపతికి అయితే దర్శనం అయితే ఉంది. అంటే 21 రోజులు అయితే ఉంచుతున్నారండి. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే వెళ్ళండి. మంత్ ఎండింగ్ 28 వరకు అయితే ఉంది. ఫస్ట్ టైం అయితే నేను ఇలా ఈ గణేష్ని అయితే విజిట్ చేశాను అనమాట. స్టార్టింగ్లో అయితే మధ్యలో వినాయకుడు, ఆ తర్వాత అమ్మవారు చాలా బాగున్నారండి. వెళ్ళిన తర్వాత కూడా మనకి దర్శనం అయిపోయిన తర్వాత కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. ఎక్కువసేపు అయితే ఉన్నామండి. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువసేపు ఉంచట్లేదండి, ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా దర్శనం అయితే కల్పించాలని చెప్పి అందరినీ కూడా అలా దర్శనం చేసుకున్న తర్వాత పంపిస్తూ ఉన్నారనమాట. మా అదృష్టం ఏంటంటే మేము నైట్ టైం వెళ్ళాము, అందులో ఇంకా టైం కూడా ఉంది, అందుకని కొంచెం ఎక్కువసేపు అయితే ఉన్నాం అనమాట. చాలా బాగున్నారండి వినాయకుడు. ఇంకా ఫస్ట్ టైం ఇలా చూసి నాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే హైదరాబాద్ వెళ్దాము అని అనుకున్నాము, ఇంకా వరదలు వచ్చినాయి కదండి, అందువల్ల వెళ్ళైపోయాం. హైదరాబాద్లో బాగా చేస్తారు కదా నిమజ్జనానికి, ఈ సంవత్సరం ఎలాగోలా వెళ్దామని అనుకున్నాం. కాకపోతే వరదల వల్ల ఇంకా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చి ఎటు వెళ్ళడం అయితే అవ్వలేదన్నమాట. ఇంకా సరే వెళ్ళలేదు కాబట్టి మనం పూజ కూడా ఎలాగో జరుపుకోలేదు, ఇక వినాయకుడిని అయితే చూద్దాం అని చెప్పి ఇలా వచ్చేసామండి. మట్టితోనే తయారు చేశారని చెప్పారు. ఇంకా వరదలు రాకుండా ఉంటే కూడా ఇంకా బాగుండేదండి. ఇంకా చాలా బాగా అందరూ కూడా చేసుకునే వాళ్ళు వినాయక చవితిని అయితే. ఇటు వరదలు రావడం వల్ల ఎక్కువ మంది అయితే చేసుకోలేకపోయాము. అంటే ముఖ్యంగా ఇటు సైడ్ మా సైడ్ అయితే ఇంకా వినాయక చవితి చేసుకోలేకపోయాము. అయిపోయిన తర్వాత కొంతమంది కొంచెం వాటర్ తగ్గే కొంతమంది కొన్ని ఏరియాల్లో పెట్టారు, కానీ ఎట్లయినా ఈ సంవత్సరం మా ఏరియాలో అయితే తక్కువే పెట్టారండి. ఎందుకో నాకు తక్కువ మంది చేశారు ఈ సంవత్సరం వినాయక చవితి అని అయితే అనిపించింది అనమాట. చూస్తున్నారు కదండి ఎంత బాగున్నారో కదా వినాయకుడు. ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు, వారాహి అమ్మవారు అనమాట. ఇంకా అమ్మవారిని కూడా ఫస్ట్ టైం అయితే నేను ఇలా దర్శనం అయితే చేసుకుంటున్నానండి. ఎక్కువ ఎక్కడ కూడా చూడలేదన్నమాట. అమ్మవారు కూడా చాలా బాగున్నారండి. ఇలా దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే మనకి ప్రసాదాలు అవన్నీ కూడా పెట్టిన తర్వాత కొంతసేపు కూర్చోవడానికి అయితే చైర్స్ కూడా ఏర్పాట్లు అయితే చేశారు. చూస్తున్నారు కదండి ఆ చుట్టూ అదంతా కూడా వాటర్ అయితే వచ్చినాయి అనమాట వరదలు వచ్చిన టైంలో. ఇక్కడ ప్రసాదం పెట్టించుకొని కొంతసేపు కూర్చుని ఇంకా బయటకైతే వచ్చేసామండి. చాలా బాగా ప్లెజెంట్గా అయితే అనిపించింది. విజయవాడ పీపుల్ మీరు అందరూ కూడా ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా అయితే వెళ్ళండి. ఇంకా టైం ఉంది కాబట్టి మీరు అందరూ కూడా వెళ్ళి ఇప్పుడైతే దర్శనం అయితే తప్పకుండా అయితే చేసుకోండి, ఎందుకంటే ఇంకా టైం ఉంది కాబట్టి. మాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు అయితే తెలియదండి, మేము ఇంకా టైం అయిపోతుంది 9 రోజుల వరకే అని చెప్పారని చెప్పి గబగబా హడావిడిగా అయితే రోజు అప్పటికప్పుడైతే బయలుదేరి వచ్చాం. అప్పుడు చెప్పారనమాట, 21 రోజులు అయితే పెడుతున్నామండి అని చెప్పారనమాట. అందుకే ఈ వీడియో చేసి మీకు కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే ఇంకా వెళ్ళని వాళ్ళు ఉంటే వెళ్తారని చెప్పి చూపిస్తున్నాను. కింద యజ్ఞాలు అవన్నీ చేస్తారనమాట. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా వాటర్ అయితే వచ్చాయి, అక్కడైతే యజ్ఞాలు అయితే చేస్తూ ఉంటారనమాట. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ఇలా
72 అడుగులు వినాయకుడి దర్శనంతో అయితే మాకైతే ఇలా జరిగిపోయిందండి. తర్వాత ఏంటంటే ఇంకా వెళ్ళని వాళ్ళు వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను, ఎందుకంటే మీరందరూ కూడా దర్శనం అయితే చేసుకుంటారని చెప్పి. ఇప్పుడైతే రిటర్న్ అయితే బయటకు అయితే వచ్చేస్తున్నాం. బయట కూడా ప్రసాదాల కౌంటర్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇంకెవరన్నా మనం ఎవరన్నా దేవుడికి సంబంధించి చందాలు ఇవ్వాలన్నా బయట కూడా అయితే ఇవ్వచ్చు అని చెప్పి ఒక కౌంటర్ అయితే ఏర్పాట్లు అయితే చేశారండి. ఎంత బాగున్నారు కదా. మా ఏరియాలో అయితే ప్రతి ఒక్క రోడ్డుకి వచ్చేసి 2-3 గణపతులు అలా పెట్టేవాళ్ళు అనమాట. బాగా చేసేవాళ్ళు అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బాగా చేసేవాళ్ళు అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది అయితే చేయలేదండి, లేకపోతే ఇంకా చాలా బాగా జరుపుకునేవాళ్ళు అందరూ కూడా. అనుకోకుండా వెళ్ళి మేమైతే ఇలా దేవుడి దర్శనం అయితే తీసుకున్నాం అనమాట. మీరు కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి.